థ్యాంక్ యూ వన్స్ అగైన్. దేవాతి దేవుడు మనకు ఈ చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. పౌలు గారు రాసినటువంటి ఆ, కొన్ని పుస్తకాలు మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాము. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు పౌలు గారు జరిగించినటువంటి ఆయన చేసిన 4 మిషనరీ ప్రయాణాలను గురించి మనం ఇక్కడ ఈ దినము ఆ, చదువుకోబోతా ఉంటున్నాం, ధ్యానించబోతా ఉంటున్నాము. ఆ, అయితే ఒకసారి చూస్తే దినము ఆ ఈ దినము మనము కొన్ని అంశాలుగా చూస్తే పౌలు యొక్క జీవితము, తర్వాత ఈ పౌలు జీవితము ఎక్కడ ఎక్కువగా ఉంటది అని చూస్తే లూకా గారు రాసిన 2 పుస్తకాలలో అపుస్తుల కార్యములు కూడా లూకా రాసినటువంటి రెండవ గ్రంథము. అయితే ఆ బుక్ లో పౌలు గారు జరిగించినటువంటి 13 నుంచి 28 అధ్యాయాలలో ఉన్నటువంటి ఆ మిషనరీస్ జర్నీస్ ని మనం ఈరోజు చూసుకోబోతా ఉంటున్నాం. ఆ మిషనరీ జర్నీస్ నేర్చుకుంటూ, చదువుకుంటూ, ధ్యానిస్తూ ఇక్కడ మనము కొన్ని స్పిరిచువల్ సిగ్నిఫికెంట్ అప్లికేషన్ పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని కూడా మనము కొంచెము అర్థం చేసుకొని, నేర్చుకొని, ఉండేదానికి అనుగుణంగా దేవుడు మనకి ఈ సమయాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నారు. పౌలు గారు జరిగించినటువంటి ఆయన 4 మిషనరీ ప్రయాణాలు మనకి ఈ పిక్చర్లో చూస్తే డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. మొదటిది గ్రీన్ కలర్, తర్వాత 2, 3, రెండవది కొంచెం పింక్, డార్క్ పింక్, తర్వాత మూడవది గ్రీన్ కలర్, నాలుగవది ఆ, ఇలాగా కలర్స్లో ఉన్నాయి. అయితే ఈ మిషనరీ ప్రయాణాలు, పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు ఎక్కడ ఏమి అంటే ఆయన ఎప్పుడు పుట్టాడు ఏంటి అనే కొన్ని ఆయన లైఫ్ స్టోరీలో కూడా మనం కొన్ని విషయాల్ని గమనించాలని నేను ఆశపడతా ఉంటున్నాను. అయితే ఏడి 37 ఇయర్స్ అప్పుడు ఆయన దమస్కు మార్గంలో వెళ్తా ఉంటాడు. అక్కడ మారు మనసు పొందడము, దాని తర్వాత అరేబియాకి వెళ్ళి అరేబియాలో 3 సంవత్సరాలు గడుపుతాడు. తర్వాత అక్కడ నుంచి పేతురు దగ్గరికి, శిష్యుల దగ్గరికి వెళ్తారు. తార్సు పట్టణస్థుడైనటువంటి ఆయన పరిసర ప్రాంతాలలో కూడా ప్రసంగిస్తూ అంత్యొకయలో నుంచి సిరియాకు తన నివాసంలోకి వెళ్తూ అక్కడ బర్నబాతో కలిసి యెరూషలేమును సందర్శించిన తర్వాత మొదటి మిషనరీ ప్రయాణం బర్నబాతో కలిసి ఒక 2 ఇయర్స్ గడుస్తుంది. అలాగే యెరూషలేము సంఘంలో సమావేశం అవ్వడము, రెండవ మిషనరీ యాత్ర, మూడవ మిషనరీ యాత్ర, ఇలాగా అనేక కాలమానాల ప్రకారము ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ నేను అన్ని పాయింట్స్ని ఇక్కడ ఇయర్స్, ఆయన ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎప్పుడు ఖైదీగా ఉన్నాడు, ఎప్పుడు హతసాక్షి అయ్యాడు, 67, 68 ఇయర్స్లో. కాబట్టి మేబీ ఒకవేళ యవనములో అంటే 27, 30 ఆ టైంలో ఏమైనా ఈ దమస్కు మార్గానికి వెళ్తున్న సమయం చూసుకుంటే ఆయన ఒకవేళ మేబీ 60కి కొంచెం అటు ఇటు సంవత్సరాలు వయసులో ఏమైనా చనిపోయాడేమో అని కూడా మనము అనుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే ఈ మొదటి మిషనరీ జర్నీ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తాడు అని చూస్తే ఈ సెలూసియా నుంచి సలామిస్, ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ విధంగా ఆయన ప్రయాణం చేయడము, తిరిగి మళ్ళీ ఆంటియోక్కి రావడము. ఇక్కడ 2 యాంటియోక్స్ ఉన్నాయి. ఒక యాంటియోక్ సిరియాలో ఉంది, ఇంకొక యాంటియోక్ పిసిదియా అనే ప్రాంతంలో కూడా ఉంది. అయితే మెయిన్ ఫస్ట్ ఇనిషియల్ చర్చ్, మొదటి సంఘము ఆరంభించబడింది ఈ సిరియాలో ఉన్నటువంటి అంత్యొకయ సంఘము. అయితే రెండవ మిషనరీ జర్నీ, మూడవ మిషనరీ జర్నీ, అలాగే 4వ మిషనరీ జర్నీస్ని మనము నెక్స్ట్ వీక్స్లో మనం చూసుకోబోతా ఉంటున్నాం. అయితే పౌలు జీవిత చరిత్రలో కొన్ని ముఖ్య అంశాలని మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. తార్సులో పుట్టాడు, యూదా మత విద్యాభ్యాసం పొందుకున్నాడు, స్టెఫను మరణాన్ని చూశాడు,
అలాగే క్రైస్తవులను హింసించడము, దమస్కు మార్గంలో మారుమనసు పొందడము, అరేబియాకు వెళ్లి యెరూషలేము సందర్శించడము, అలాగే పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణము 13వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయము 35వ వచనం వరకు ఉంటాయి. అయితే తర్వాత రెండవ ప్రయాణము కూడా 15వ అధ్యాయము చివరి 36వ వచనం నుంచి స్టార్ట్ అవ్వడము. ఇలాగా పౌలు యొక్క జీవిత చరిత్రలో ఆయన అనేకమైన పుస్తకాలు రాశాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అనే పేరు గూడా ఆయనకి ఆహ్, ఉన్నట్లుగా గూడా మనము గమనిస్తా ఉంటున్నాం. ఈయన తార్సు పట్టణమందు పుట్టాడు. కిలికియా దేశానికి రాజైనటువంటి ఆ తార్సు దేశపు ఆహ్, ఆహ్, ఆ తార్సు పట్టణము ఆ దేశానికి రాజుగాను. అయితే ఆయన ఫిజికల్‌గా ఎట్లా ఉన్నాడు అని ఒకవేళ హిస్టరీ ప్రకారం చూస్తే సగం బట్టతల, కొంచెం వంగిన కాళ్ళు, సన్నని కళ్ళు, వంగిన ముక్కు కలిగి ఉన్నట్లుగా ఆహ్, హిస్టరీ చెప్తా ఉంటది. అయితే ఈ మిషనరీ యాత్రల ద్వారా మనము చాలా విషయాలు కూడా నేర్చుకోవచ్చు. అయితే ఒకసారి ఈ మ్యాప్‌లో మనము మిషనరీ యాత్ర ఎక్కడి నుంచి ఏంటి అని ఒకసారి చూస్తే అక్కడ మనము ఇదివరకు చూసినట్లు అంతియొకయ సంఘములో పౌలు, బర్నబా వారిద్దరూ శిష్యులను కలిసిన తర్వాత అక్కడి నుంచి వారు ప్రయాణమై సలామిస్ అనే ప్రాంతంనకు వెళ్ళడము. సలామిస్ అనేది సైప్రస్ నగరంలో అక్కడి నుంచి ఫాంఫోస్ అని ఫాంఫోస్ అనే చోటికి వెళ్ళడము. 13వ అధ్యాయము 3, 4 వచనాల్లో మనం చూస్తే అంతియొకయ సంఘం నుండి వారు ప్రార్థనా పూర్వకంగా ఆ సంఘము వారిని పంపించినట్లుగా గూడా మనం చూస్తాము. అలాగే ఆ విధంగా క్రిస్టియానిటీ అప్పట్లో ఆహ్, డెవలప్ కావడము, స్ప్రెడ్ అవ్వడము చూస్తే పౌలు, బర్నబాస్ వారిద్దరూ కలిసి ప్రయాణం చేసిన అంతియొకయ నుంచి సలామిస్ నుంచి ఆహ్, పాఫొస్‌కి, అక్కడి నుంచి వారు పెర్గా అనే ఆహ్, పంపీలియా దగ్గర పెర్గా అనే చోటికెళ్తారు. గ్రీన్ కలర్‌లో దారులున్నాయి గదా! పెర్గా నుంచి పసిడియా ప్రాంతంలో ఉండే అంతియొకయకెళ్తారు. పసిడియా ప్రాంతంలోని అంతియొకయలో అక్కడ సువార్త చేస్తారు. తర్వాత అక్కడి నుంచి వారు ఐకోనియం నుండి లిస్ట్రాకి వెళ్ళడము. ఇవన్నీ కూడా 14వ అధ్యాయము మొదటి వచనాలలో మనం చూస్తాము. అయితే లుస్త్రా నుంచి వారు తిరిగి డెర్బే పట్టణంకు డెర్బే పట్టణం నుంచి వారు చివరిగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు. వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. లుస్త్రాలో ఐకోనియం దగ్గర వారు అందుకే అక్కడి నుంచి పారిపోయి డెబ్ డె డెర్బేకి వెళ్తారు. ఆ డెర్బే నుంచి తిరిగి ప్రయాణము వారు మళ్ళీ లిస్త్రా నుంచి ఐకోనియం నుంచి తిరిగి అంతియొకయ అంటే పిసిదియాలో ఉండేటటువంటి అంతియొకయకు వెళ్ళడము. అంతియొకయ నుంచి తిరిగి అదే మార్గములో పంపిలియా, అటాలియా, పెర్గా వైపు నుంచి వారు తిరిగి నేరుగా సైప్రస్‌కి వెళ్ళకుండా అంతియొకయలో ఉన్నటువంటి తిరిగి ఆ సంఘానికి రావడము చూస్తాము. మోడరన్ ఆహ్, ఇమేజెస్‌ని ఒకసారి మనము గమనిస్తే ఆయన యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ ఈ మోడరన్ డేస్‌లో ఎట్లా ఉంది ఈ భూభాగము అని చూస్తే సిరియాలో ఉండేటటువంటి అంతియొకయ సంఘము ఈ విధంగా ఉన్నట్లుగా ఈ కొండ ప్రాంతాలు ఇ ఇటువంటి అంతియొకయ సంఘము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3, 4 వచనాలు. ఆ సంఘము ఏ విధంగా ఉంది? అక్కడి నుంచి వారు ఏ విధంగా తిరిగి వారు ఆహ్, ఈ సైప్రస్ అనే ఒక ద్వీపానికి వాళ్ళు వెళ్ళడము. ఆ సైప్రస్‌లో ఉండే ఆ 2 పట్టణాలు మోడర్న్ వరల్డ్‌లో ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అన్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. సెలూసియా సెలూసియా నుంచి సైప్రస్‌లో ఉన్నటువంటి సలామిస్ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఈ విధంగా ఉన్నట్లుగా గూడా మనము గమనించొచ్చు. అయితే సలామిస్ నుంచి వారు అదే సైప్రస్ దగ్గర
పాఫోస్ అనే ఆ యొక్క పట్టణానికి వెళ్ళడము. 6-12 వచనాలను మనం చూస్తే, మోడర్న్ డేస్‌లో ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నట్లుగా సైప్రస్ నుంచి మళ్ళీ ఆహ్, ఓడ మార్గము ప్రయాణించి వారు పెర్గా అనే ఆ యొక్క పట్టణానికి రావడము. పెర్గా పట్టణాన్ని మనం గమనిస్తే ఈ విధంగా ఇప్పుడు ఉన్నట్లుగా, అయితే ఆ పెర్గా పట్టణం నుండి వారు నెక్స్ట్ పిసిదియాలోని అంతియొకయకు వెళ్ళడము. పిసిదియాలోని అంతియొకయ ఈ విధంగా ఇప్పుడు మోడర్న్ డేస్‌లో అవన్నీ పడిపోయి అప్పట్లో ప్రజలక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించుకుండే చిన్న చిన్న అప్పుడే మొదలైనటువంటి విశ్వాసులు హోమ్ చర్చెస్ అని చెప్పేవారు. సో, ఆ హోమ్ చర్చెస్‌లో వీరు తర్వాత అక్కడి నుంచి ఐకోనియం నుంచి నెక్స్ట్ లుస్త్రాకి వెళ్ళడము. ఐకోనియం ఈ విధంగా ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. తర్వాత ఐకోనియం నుండి ఆహ్, లుస్త్రాకి వెళ్ళడము. లుస్త్రాలో వారికి కొన్ని ఆటంకాలు రావడము. వారిని ఆహ్, ఆహ్, పౌలును ఆల్‌మోస్ట్ వారు చంపేసిన విధంగా ఆహ్, రాళ్ళతో కొట్టడము. ఆ విధంగా పౌలు చాలా కష్టాలు పడతాడు. తర్వాత లుస్త్రా నుంచి తిరిగి దెర్బేకి వెళ్ళడము. దెర్బే ఆ ప్రాంతంలో కూడా అక్కడి నుంచి తిరుగు ప్రయాణము మళ్ళీ లుస్త్రా, ఐకోనియం అలాగే అంతియొకయ అక్కడి నుంచి వెనక్కి రావడము. ఈ మోడర్న్ డేస్‌లో ఈ విధంగా ఉన్నట్లుగా కూడా మనము ఈ వీడియో ద్వారా ఈ యొక్క ఎట్లా ఉంది ఇప్పుడు అని మనం గూగుల్ ఎర్త్‌లో చూస్తే కొంచెము ఐడియా వస్తదని నేను ఇది చూపిద్దామని అట్లా చూపిస్తా ఉన్నాను. పెర్గాలో ఉన్నటువంటి సంఘాన్ని గమనిస్తే అవన్నీ ఇప్పుడు శిథిలాలయిపోయినాయి. అటాలియా నుంచి చివరికి సిరియాలోని అంతియొకయకు ఓడ అంటే మార్గములో, సముద్ర మార్గంలో రావడము మనం చూస్తా ఉంటున్నాం. ఆహ్, కాబట్టి ఇవన్నీ గమనిస్తే ఇప్పట్లో అక్కడేం లేవు. అప్పట్లో ఆ హోమ్ చర్చెస్ ఇప్పుడైతే ఏమీ కనపడడం లేదు. అయితే ఈ అపొస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత చరిత్రలో యూదునిగా పుట్టినప్పటి నుండి రోమా పౌరుడుగా ఆధిక్యత కలిగి అంటే డ్యూయల్ సిటిజన్‌షిప్ లాగా అప్పట్లో ఆయన ఒకానొక సమయంలో ఆయన ఖైదీగా ఉన్నప్పుడు నేను రోమియోడిని అని రోమన్ సిటిజన్‌షిప్‌ని కూడా క్లెయిమ్ చేసుకోవడము నెక్స్ట్ చాప్టర్స్‌లో మనం చదువుతాము. ఈయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అయితే సౌలు కూడా బెన్యామీను అక్కడ సౌలు రాజు కూడా మనము బెన్యామీను గోత్రం నుంచి వచ్చినట్లుగా 5వ ఏట నుండే ధర్మశాస్త్రాన్ని యూదుడుగా చాలా ఆహ్, నిక్కచ్చిగా బాగా చదువుకుంటూ గమలీయేలు గారి దగ్గర అప్పట్లో ఆయన విద్యాభ్యాసం చేసినట్లుగా ధర్మశాస్త్రోపదేశకుడు అంటే అప్పట్లో గమలీయేలు గారు ఆ బాగా అప్పట్లో అంటే స్కాలర్‌గా చెప్తారు. కాబట్టి ఆయన దగ్గర శిక్ష పొందినటువంటి ఆహ్, పౌలు భక్తుడుగా మనం చూస్తా ఉంటున్నాం. గొర్రెబొచ్చుతో నేయబడిన డేరాలను తయారు చేసే మంచి నేర్పరిగా, అలాగే డేరాలు కుట్టే ఆ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్ తన అంటే ఒకరి మీద ఆధారపడకుండా తను ఏదైతే వృత్తి చేసుకుంటూ వచ్చే ఆదాయం నుండి ఆయన ఇనీషియల్‌గా మిషనరీగా ఆయన తన ఖర్చుల్ని తానే పెట్టుకున్నట్లుగా సా స్టెఫెనును రాళ్ళతో రువ్వి చంపుతున్నప్పుడు ఈ పౌలు భక్తుడు కూడా అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన సాక్ష్యంగా గూడా అంటే ఆయన పాదాల దగ్గర వారు వస్త్రాలని పెట్టినట్లుగా గూడా మనము వాక్య భాగాల్లో చూస్తా ఉంటున్నాం. అంటే అక్కడ సౌలు స్టెఫెను చావుకు సంబంధించినట్టుగా గూడా సపోర్టర్స్‌గా అంటే యూదులు ఎవరైతే హింసించే యూదులకు సపోర్ట్‌గా ఉన్నట్లుగా గూడా మనము సౌలును చూస్తా ఉంటున్నాం. ఆ సౌలు భక్తుడు కనీసము 13 పుస్తకాలను వ్రాసినట్లుగా గలతీ, తెస్సలోనికైలకు, కొరింథీలకు, రోమీయులకు, ఎఫెసీయులకు వీరందరికీ కూడా ఈయన లెటర్స్ రాసినట్లుగా
మనము చూస్తా ఉంటున్నాం. అయితే అపోస్తలు గ్రంథముని ఇదంతా కూడా మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చదువుకుంటున్నాం కాబట్టి, ఆ గ్రంథం గురించి కూడా కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ గ్రంథమును లూకానే రాశారు. లూకా సువార్తను కూడా లూకానే రాశారు. ఇది క్రీస్తు శకము 60, 63 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే చాలా ఫ్రెష్‌గా యేసు ప్రభుల వారు చనిపోయి ఆరోహణమైనటువంటి ఆ సమయాలలో ఆహ్, ఈ వీరు ఆహ్, రాసినట్లుగా, అయితే ముఖ్యమైన మనుషులు ఇక్కడ చూస్తే పేతురు, యాకోబు, యోహాను, ఫిలిప్పు, పౌలు, స్టెఫెను ఇలాగా అనేక మందిని మనము ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. మొదటి మిషనరీ యాత్ర 47 క్రీస్తు శకము 47-49 ఆ ప్రాంతాల్లో ఎవరెవరు చేశారు అని చూస్తే బర్నబా మరియు సౌలు, అలాగే వారితో కలిసి యోహాను, జాన్ మార్క్ ఆహ్, అని కూడా పిలుస్తారు. ఆయన కూడా కలిసి, ఆయన బర్నబాస్‌కి కజిన్ అని కూడా చెప్తారు. వారు ప్రయాణించిన మొదటి మిషనరీ యాత్ర 1200 మైళ్ళు. 1200 మైళ్ళంటే ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర 2000 కిలోమీటర్స్. వారు అంత ప్రయాణం చేశారు. అయితే ఈ అపోస్తల కార్యములు యొక్క గ్రంథంలో కొన్ని మాటల్ని చూస్తే, ఈ లూకా వ్రాసిన రెండవ పుస్తకమైనా కూడా దాంట్లో పాత నిబంధనలోను, అపోస్తులుల సాక్ష్యములోను పేర్కొనబడిన సంఘమునకు ప్రభువైన యేసు ప్రభుల వారి యొక్క కృపను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా లూకా ద్వారా వ్రాయించారు అని, తర్వాత లూకా వ్రాసారు కాబట్టి లూకా డాక్టర్ చాలా డీటెయిల్డ్‌గా, డాక్టర్స్ ఎంత డీటెయిల్డ్‌గా ఒక రోగిని చూస్తారో ఆ విధంగా రాసినట్లుగా కూడా మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి మొదటి ప్రయాణాన్ని చూస్తే 13, 14, 15వ అధ్యాయంలో ఉన్న మొదటి 35 వచనాలను చూస్తే, ఆహ్, ఈ ఈ 3 అధ్యాయాలని కూడా నేను కొంచెం కవర్ చేయాలని ఇష్టపడతా ఉన్నానండి. సిరియాలోని అంతియొకయ నుండి ప్రయాణం స్టార్ట్ అయితది. ఆ అంతియొకయలో ప్రవక్తలు మరియు బోధకులు, మొదటి 3 వచనాలు చూస్తే బర్నబా మరియు సౌలు వారిద్దరిని కాన్సంట్రేట్ చేసి సంఘము పంపించినట్లుగా, సైప్రస్ ద్వీపములో పరిచర్య సలామీ నుండి పాపోస్ వద్దకు వెళ్ళి అక్కడ ఒక సంఘర్షణ జరగడము. తర్వాత అలాగే వారు సైప్రస్ ద్వీపాన్ని నుండి ఆహ్, నెక్స్ట్ ప్రయాణము పిసిదియా వైపు, ఐకోనియము, లుస్త్రా వైపు వారు వెళ్ళడము. ఇదంతా కూడా 13వ అధ్యాయంలో మనము చూస్తా ఉంటున్నాం. సైప్రస్ నుండి వారు పెర్గకు వెళ్ళడము, పెర్గలో మొదటి విశ్రాంతి దినం తీసుకొని, తర్వాత రెండవ విశ్రాంతి దినము, అక్కడి నుంచి వారు హింసింపబడితే అక్కడి నుంచి ఐకోనియంకు బహిష్కరింపబడి ఆ విధంగా వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని అప్లికేషన్ పాయింట్స్‌ని కూడా నేను కవర్ చేయాలని అనుకుంటా ఉన్నానండి. ఈ 4 మిషనరీస్ జర్నీస్‌లో. అయితే ఈ పౌలు, అలాగే బర్నబాస్ వీరిద్దరూ జెరూసలేము నుండి, అంటే అక్కడ సిరియాలోని అంతియొకయ నుండి జెరూసలేముకు వారు ప్రయాణమైనప్పుడు అక్కడ శిష్యులు అక్కడ ఉంటారు. అయితే ఆ శిష్యులు అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఏమైతదంటే సంఘము ప్రార్థన చేస్తా ఉంటది. పేతురు భక్తుడు చెరసాలలో ఉంటాడు. ఆ చెరసాలలో నుండి పేతురు భక్తుడు బయటికి విడిపింపబడే దాని కోసము సంఘము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా ఉంటది. ఫాస్టింగ్ అండ్ వర్షిపింగ్. వారు ఉపవాసముతో ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ, అలాగే దేవుణ్ణి గోజాడుకుంటూ ఉండే ఆ సమయాలలో పేతురు భక్తుడు రిలీజ్ అవ్వడము, ఒక చిన్న పాప డోర్ ఓపెన్ చేసినప్పుడు, ఆ సన్నివేశాలలో జరిగినటువంటి ఆహ్, ఈ పౌలు, బర్నబాస్ కూడా ఆ సంఘంకు వెళ్ళి ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘము ద్వారా ఆల్రెడీ పౌలు, బర్నబాస్‌ని పిలిచినటువంటి దేవుడు, అంటే పర్సనల్‌గా పౌలును, బర్నబాస్‌ని దేవాది దేవుడు పిలుచుకుంటారు. తన పర్సనల్ కాలింగ్ డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకు చెప్పిన తర్వాత సంఘము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరిద్దరిని నా కొరకు ఏర్పరచబడి, వీరు నా పని కొరకై వీరిని ఏర్పరిచినట్లుగా అక్కడ సంఘము ద్వారా గూడా తెలుస్తది. ఆ విధంగా
వీరు సౌలు, బర్నబా వీరిద్దరు కూడా ప్రత్యేకించబడిన వారుగా మనం చూస్తా ఉంటున్నాం. సిరియాలో గల అంతియొకయ సంఘము మొదటి 3 వచనాలు మనం చూస్తా ఉంటున్నాం గదా! అయితే అక్కడి నుంచి యెరూషలేము సందర్శించి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై 4 వచనంలో ఉంటది. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ఇచ్చట యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యమును వారు ప్రవచించుతూ రావడము జరుగుతది. ఆ మొదటి వచనాలలో ఏమనుంటదంటే, అక్కడ ప్రాఫిట్స్ అలాగే బోధకులు, టీచర్స్ ఆహ్, ప్రవచనము చెప్పే ప్రాఫిట్స్ ఉన్నట్టుగా 6 మంది పేర్లు మనకు అక్కడ కనపడతాయి. ఈ 6 మంది పేర్లలో 5 మంది పేర్లు కనపడతాయి. ఇంక్లూడింగ్ పాల్, అపోస్టల్ పాల్ గారు. సో, ఈ 5 మందిలో అప్పట్లోనే ప్రవక్తలు, తర్వాత టీచర్స్, బోధకులు ఈ విధంగా ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. ఇక్కడ మనం ఒకసారి అప్లికేషన్ పాయింట్‌గా చూస్తే కాలింగ్, కాలింగ్ అంటే ఎవరైనా కూడా ప్రతి విశ్వాసికైనా కూడా దేవుడు డైరెక్ట్‌గా మనల్ని పిలుస్తారు. మనము దేవునిలో రక్షణ పొందిన తరువాత మనము ఎదుగుతూ ఉన్న సమయంలో మన యొక్క పిలుపు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు మనతో డైరెక్ట్‌గా మన డైలీ డివోషన్స్‌లోను మనతో పర్సనల్‌గా ఆయన విజిట్ చేస్తూ హి విల్ కమ్యూనికేట్ డైరెక్ట్‌లీ టు ఈచ్ ఇండివిడ్యువల్ బిలీవర్. డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసిన తర్వాత ఇతర విశ్వాసుల ద్వారా దాన్ని అఫర్మ్ చేయడము, ఆ యొక్క జిజ్ఞాస ఇంకా పెరగడము, ఆ విధంగా దానికి తగినటువంటి ఆపర్చునిటీస్ కూడా దేవుడు క్రియేట్ చేయడము, తర్వాత ఆ నీడ్ ఎక్కడుందో అక్కడికి దేవుడు తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక విశ్వాసి జీవితములో జరుగుతా ఉంటాయి. కాబట్టి ప్రతి విశ్వాసి ఇ ఇ దేని నిమిత్తమైతే దేవుడు వారిని పిలుచుకున్న పిలుపు నిర్ధారణ కలిగి ఉండాలి అని ఇక్కడ థర్డ్ అప్లికేషన్ పాయింట్‌గా మరొకసారి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. వాట్ ఈస్ దట్ గాడ్ కాల్డ్ యూ? ఏదో ఊరికే రక్షణ పొంది ఒక విశ్వాసిగా నిస్వార్థమైనటువంటి ఏమంటారు జీవితం జీవించకుండా మనము ఆహ్ మన మనము ఎక్కడున్నామో అక్కడే ఒక గొంగళి పురుగులాగా ఉండిపోయేదానికి మనల్ని దేవుడు పిలవలేదు. మనము ఎవ్రీ బిలీవర్ విల్ హావ్ ఎ స్పెసిఫిక్ కాల్. ఒకవేళ ఆహ్, నేను కూడా ఆహ్, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవునిలో ఎదుగుతూ ఉన్న కొన్ని సమయాల్లో 12 సంవత్సరాల వరకు నాకు యొక్క పిలుపు ఏంటో నాకు తెలియలేదు. అయితే కానీ తెలియకుండానే దేవుడు వాడుకోవడము, తర్వాత దేవుడు నన్ను పదే పదే సార్లు నాకు చెప్తున్నా కూడా నేను మేబీ పట్టించుకోకుండా, తెలిసి తెలియక ఏమైనా ఇగ్నోర్ జేస్తూ, ఒక విశ్వాసిలాగా పెరుగుతా ఉన్న కొన్ని సమయాల్లో దేవుడు ఒక ఒక సంఘం ద్వారా, ఒక ఫెలోషిప్ ద్వారా ఫెలోషిప్‌లో ఒక బ్రదరు లేచి ప్రార్థన జేస్తూ నాకు చాలా క్లియర్‌గా చెప్పాడు. ఈ ఈ బ్రదర్ హి ఈస్ కాల్డ్ ఆహ్, లైక్ బర్నబాస్ మినిస్ట్రీ అని చెప్పి. అప్పుడు నేను ఆలోచన చేశాను. అవును కదా! ఏంటిది? నా పిలుపు ఏంటి? అని నేను ఒకసారి నా వెనుక తిరిగి నా విశ్వాస జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు, ఓహ్! అవును కదా! బర్నబాస్ ఏ విధంగా అయితే ఇతరులను అంటే బర్నబాస్ అంటే హెచ్చరిక పుత్రుడు అని కూడా అంటారు. ఇంకొక మారు పేరు యోసేపు అని కూడా ఇంకో చోట ఉంటది. కాబట్టి నా పేరు గూడా జోసెఫ్ ఆహ్, అని నాకు ఉన్న పేరును బట్టి హెచ్చరిక పుత్రుడు అంటే ఇతరులను ఎంకరేజ్ చేసుకుంటూ, హెచ్చరిస్తూ, హెల్ప్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, కౌన్సెల్ చేస్తూ ఉండేటటువంటి మినిస్ట్రీని ఎవరైతే ఇక్కడ ఈ ఈ మొదటి ప్రయాణంలో చూస్తే బర్నబాసు పౌలును ఆహ్, శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఎంతో ఎంకరేజ్ చేసి, శిష్యులకు పరిచయం చేసి, ఆ శిష్యులు గూడా ఒక్కొక్కసారి మొదటి ఇనిషియల్‌గా వాళ్ళు అంగీకరించలేదు పౌలును. కానీ బర్నబాసు వారికి కూడా చెప్పి, లేదు లేదు ఈయన మారినాడు. ఈయన ఇప్పుడు హింసించడం లేదు అని చెప్పి, ఆ విధంగా బర్నబాస్ ఎంతో ఇన్‌స్ట్రుమెంటల్‌గా పౌలు జీవితము ఇనీషియల్ డేస్‌లో ఉన్నట్లుగా దేవుడు నన్ను కూడా అట్లా వాడుకోవడము. కాబట్టి కాలింగ్ గురించి ఇక్కడ నేను మరి ఒకసారి చెప్తా ఉంటున్నాను. ఎవ్రీ బిలీవర్ విల్ హావ్ ఎ కాలింగ్.
ఒకవేళ వింటున్న నీవు, నేను ఈరోజు మరి ఒకసారి దేవుడు పిలిచిన పిలుపు ఏంటి? అనే దానిని తిరిగి ఒకవేళ తెలియకపోతే దేవుని దగ్గరికెళ్ళి, దేవా మీరు మరి ఒకసారి నాకు అఫర్మ్ చేయండి అని డైరెక్ట్‌గా మన డైలీ డివోషన్స్‌లో దేవుడు మాట్లాడే విధంగా మనము దేవుణ్ణి అడుక్కోవాలి. అలాగే ఆ కాన్సక్రేషన్ అంటే పౌలు భక్తుడిని, బర్నబాస్ గారిని వారిద్దరిని సంఘము కాన్సక్రేట్ చేసి వారు అక్కడ ట్రైన్ అవ్వడము, ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా అవసరమైతే పౌలు సౌలు భక్తుడు 10 సంవత్సరాల తర్వాత మిషనరీ జర్నీ స్టార్ట్ చేసినట్లుగా మనము ఈ వాక్య భాగాల్లో చూస్తాము. ఆ 10 సంవత్సరాలు కూడా ఆయన బాగా దేవుని యొక్క గ్రంథాన్ని పఠించడము, ట్రైన్ అవ్వడము, శిష్యుల దగ్గరైతేనేమి, ఆయన కంటే సీనియర్‌గా ఉన్న బర్నబాస్ దగ్గర అయితేనేమి, ఆహ్, అనేక మేబీ దేవుని యొక్క విషయాల్ని, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత, నింపుదల చేత, కమెండేషన్ అంటే సంఘము ద్వారా పంపబడి అంటే తనంతట తానే సెల్ఫ్ అపాయింట్ చేసుకోలేదు. సంఘము ద్వారా వీరిద్దరు కూడా ఆ మొదటి మిషనరీ యాత్రను సాగించారు. కాబట్టి గాడ్ ఆల్వేస్ కాల్స్ యూ అండ్ మీ ఇన్ ద చర్చ్, త్రూ ద చర్చ్ అండ్ కమెంట్స్ బై ద చర్చ్. సో, సంఘము అనేది చాలా ప్రాముఖ్యము. తర్వాత మనం కూడా ఒక్కొక్కసారి సంఘము చేత ఏర్పరచబడిన వారమై, ట్రైన్ చేయబడిన వారమై అపోస్తల కార్యములు 6 అధ్యాయము 3-6 వచనాల వరకు కూడా మనం చూస్తాము. అలాగే తిమోతి గ్రంథంలో ఆహ్, కూడా మనము చూస్తాము. ఆహ్, ఈ డీకన్స్, ఎల్డర్స్ ఏ విధంగా దేవుడు వారిని డైరెక్ట్‌గా ఫస్ట్ వాళ్ళకి చెప్తాడు. తర్వాత వాళ్ళని సంఘము ద్వారా అఫర్మ్ చేస్తాడు. ఇవన్నీ కూడా స్క్రిప్చరల్. ఈ స్క్రిప్చరల్‌గానే ఉండాలి అని చెప్పి దేవుడు అప్పట్లో సౌలు భక్తుడు, బర్నబాస్ గారు వారిద్దరూ ఏ విధంగా అయితే మొదటి మిషనరీ యాత్రను ఆహ్, సాగించారో, ఈ దినము కూడా ఒకవేళ నీవు నేను మిషనరీస్‌గా ఉన్నా లేదా మినిస్ట్రీలో యాక్టివ్‌గా ఉండాలనుకున్నా కూడా సంఘము మనల్ని అఫర్మ్ చేసి, సంఘము ద్వారా మనము వెళ్తూ, సంఘము ద్వారా పరిచర్య చేస్తూ ఉంటే బాగుంటది అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ దయచేసి గమనించండి. ఈ 13వ అధ్యాయంలో చూస్తే బర్నబాస్ గారు, ఈ పౌలు గారు వీరిద్దరిని దేవుడు ఏర్పరచుకొని, ఎన్నుకొని మిషనరీస్‌గా పంపిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ బర్నబాస్ గారు ఏం చేశారంటే జాన్ మార్క్ అని తన కజిన్‌ని కూడా వెంట బెట్టుకొని పోతాడు. అయితే ఆ వెంట బెట్టుకొని పోతాడు. మనము అబ్రహాము కూడా చూస్తాము. తన యొక్క కజిన్ నెఫ్యూ లోతును తీసుకొని రావడము. ఆ నెఫ్యూ లోతును తీసుకొని వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఆహ్, ఆ యొక్క కష్టాలు ఎదురవుతాయో మనందరం కూడా పాత నిబంధనలో చూస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ జాన్ మార్క్ మరి దేవుడు పిలుచుకున్న విశ్వాసో కాదో, కానీ జాన్ మార్క్ కూడా వీళ్ళిద్దరితో యాడ్ అవ్వడము అంటే థర్డ్ పర్సన్‌గా యాడ్ అవ్వడము మనం గమనిస్తాం. దాని తర్వాత పోను పోను జాన్ మార్క్ వల్ల బర్నబాస్ గారికి, పౌలు గారికి కొంచెము డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావడము. ఎందుకంటే జాన్ మార్క్ గారు మధ్యలో వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి వెనుదిరిగి వచ్చేస్తాడు. ఈ మొదటి మిషనరీ యాత్రలోనే వెనుదిరిగి వచ్చేస్తాడు. ఆహ్, కుప్ర నుంచి పెర్గేకి వెళ్లి, పెర్గే నుంచి వెనుదిరుగుతాడు. అక్కడ వాళ్ళతో కంటిన్యూ అవ్వడు. ఒక్కొక్కసారి మనం కూడా మన మినిస్ట్రీస్‌లో కొంతమంది యాడ్ అవుతా ఉంటారు. దేవుడు ఏర్పరిచిన వారు యాడ్ అవుతే ఆహ్, అది బ్లెస్సింగ్‌గా ఉంటది. లేదు మనుషులు పిలుచుకొని లేదా మనమే ఆహ్, మానవరీత్యా చేసే పనులలో ఒక్కొక్కసారి కొంచెం డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయేమో! అలాంటి సమయాల్లో ఒకవేళ కొంతమంది బ్రదర్స్ కానీ లేదా విశ్వాసులు ఇక్కడ ఆహ్, డివిజన్ అని కూడా మనం చూస్తాం. ఈ మొదటి మిషనరీ యాత్రలో వీరిద్దరిని బర్నబాస్, సౌలు వీరు చేసినటువంటి ప్రయాణంలో కూడా అక్కడక్కడ కొన్ని సమాజ మందిరాలలో అంటే కొన్ని చర్చెస్‌లో వీరు వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు యూదులు, క్రైస్తవులు 2 గుంపులుగా కూడా విడిపోతాయి. 2 గుంపులుగా ఎందుకు విడిపోతాయి అంటే, అక్కడ సంఘము ఏదైతే వాక్యాన్ని లోతైన వాక్యాన్ని కోరుకొని నిజమైన
వాక్యాన్ని అంటే అప్పట్లో యూదులేమో సున్నతిని హైలైట్ చేయడము. సౌలు గారు అక్కడ యు యూదేతరులకు అంటే అన్యులకు కూడా సువార్త చెప్పడము, మిక్స్డ్ క్రౌడ్‌లో చెప్పడము, వాళ్ళు డివైడ్ అయిపోవడము. ఈ విధంగా కొన్ని డివిజన్స్ కూడా వస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలాగ మానవరీత్యా కలుపుకున్న కలయికలు ఒక్కొక్కసారి ఏమైనా కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల డివిజన్స్‌ని కూడా తెచ్చినప్పుడు మనము పీస్‌ఫుల్‌గా డిపార్ట్ అవుతూ సేవ చాలా జాగ్రత్తగా దేవుడు కోరుకునే సేవను చేసుకుంటూ వెళ్ళాలని దేవుడు మనకు ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. అలాగే పా పాపు అనే 13వ అధ్యాయం 6 నుంచి చూస్తే పాపు అని అనే ఊరికి వారు చేరుకొని అక్కడ ఆహ్, బోధిస్తూ ఉంటే అక్కడ ఒక గారడివాడు ఉంటాడు. గారడివాడు ఆయన పేరు బర్ యేసు అనే ఒక యూదుడు వీరి పరిచర్యను విమర్శించి అక్కడ సమాజ మందిరంలో ఉండే ఒక ఒక వింటున్నటువంటి అధిపతి సెర్గీ అనే ఆయన అధిపతి వాక్యం వింటా ఉంటే, ఈ గారడివాడు మధ్యలోకెళ్ళి పౌలు, బర్నబాస్ గారు చేసే పరిచర్యను హిండర్ జేయడము, అడ్డుకోవడము, ఆ అధిపతికి వేరేవి లేనిపోని మాటలు చెప్పడము, అట్లా చేస్తా ఉంటే వెంటనే పౌలు భక్తుడు ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలో ఆయనను గద్దించినప్పుడు ఆయనకు కళ్ళు మూయబడడము. అయితే అక్కడ కళ్ళు మూయబడిపోవడం జరుగుతది. అయితే ఆ కళ్ళు మూయబడడం కూడా కొద్ది కాలం వరకే జరుగుతది. అక్కడ కూడా మనము కృపాకాలాన్ని చూస్తాం. ఆహ్, పర్మనెంట్‌గా ఆయన గుడ్డివాడుగా అవ్వలేదండి. కేవలము సీజన్ కొద్ది కాలం మాత్రమే గుడ్డివాడుగా అయ్యాడు. తిరిగి ఆయన చూపు పొందినాడేమో మనకైతే క్లియర్‌గా లేదు కానీ, కొద్ది కాలం మాత్రమే గుడ్డివాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత ఎంత క్లియర్‌గా అంటే పౌలు భక్తుడు హి వాస్ ఫిల్డ్ అంటే గ్రిప్డ్ లేదా లెడ్ లేదా ప్రాంప్టెడ్ బై గాడ్ ద హోలీ స్పిరిట్ అనే ఈ 4 డిఫరెంట్ వర్డ్స్‌ని కూడా మనం ఇంగ్లీష్‌లో వాడుకుంటూ ఉంటాం. ఆత్మ నింపుదల చేత, ఆత్మ నడుపుదల చేత, పరిశుద్ధాత్మ దేవుడు మాట చొప్పున పౌలు భక్తుడు, అలాగే బర్నబాస్ గారు వీరిద్దరూ చేసినప్పుడు ఎంత పవర్‌ఫుల్ మినిస్ట్రీగా ఉన్నింది అని చెప్పి మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. మొదట వారు ఏం చేసేవారంటే వారి యొక్క మిషనరీ యాత్రలో వారు మొదట అక్కడెక్కడైనా సమాజ మందిరం అంటే సినగోగ్స్ ఏవైనా ఉంటే అక్కడికెళ్ళి దాంట్లో అంటే అప్పట్లో చర్చెస్ అంటారు గదా! టెంపుల్స్. ఆ టెంపుల్స్‌లోకెళ్ళి 13 అధ్యాయం, 14 అధ్యాయంలో మనం చూస్తే పౌలు, బర్నబాస్ గారు వారిద్దరూ అక్కడికెళ్ళి సంఘంలో ఆ యొక్క టెంపుల్‌లో వాక్యము ఆహ్, చదువుతా ఉంటే వింటా ఉంటారు. వీళ్ళకేదో తెలుసని జెప్పి, వీళ్ళకేదో అనుభవం ఉందని జెప్పి మధ్యలో లేచి అది కాదు ఇది, ఇది కాదు అది అని అట్లా అనలేదు. అక్కడుండే ఆ యూదా మత పెద్దలు బర్నబాస్ గారు పెద్దవారు గాబట్టి ఆయనకు ఆపర్చునిటీ ఇస్తారు. అప్పట్లో మేబీ ఆ బర్నబాస్ గారు ఆ ఊర్లన్నీ ఆయనకు తెలుసేమో! ఆయననే తీసుకెళ్ళాడు పౌలు భక్తుడిని. అయితే బర్నబాస్ గారు మీరేమైనా చెప్తారా? అని వీరిద్దరిని చేసేగ చేసి అడిగినప్పుడు, అప్పుడు పౌలు భక్తుడు, బర్నబాస్ గారు లేచి వాళ్ళ ఒపీనియన్స్‌ని వాక్యములో ఏదైతే ఉందో, వారు ఏది నేర్చుకున్నారో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అక్కడ వారు చెప్తారు. కాబట్టి మొదట టెంపుల్‌లో లేదా మొదట చర్చిలో వారు మినిస్ట్రీని స్టార్ట్ చేసినట్లుగా, అక్కడి నుంచి వారు బయటికెళ్ళి బయట పర్సనల్ ఇవాంజెలిజం గాని, 2 గాని, గ్రూప్ ఇవాంజెలిజం గాని ఆహ్, చేయడము ఇక్కడ మనము 13, 14 అధ్యాయాలలో గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఒకసారి గమనిస్తే ఆహ్, ఈ అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రయాణము 14 అధ్యాయంలో వారు లిస్త్రకు, అక్కడి నుంచి ఐకోనియము, లుస్త్రా, దెర్బే అనే 3 ప్రాంతాలలో ఆహ్, వారు ప్రసంగము చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అయితే ఐకోనియంలో పరిచర్య చేస్తున్నప్పుడు వారు వారిని హింసిస్తారు చాలామంది. ఎందుకంటే వారు బోధించే ఆ బోధ చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉన్నప్పుడు ఈ యూదులు తర్వాత ఇతర మత పెద్దలు వారందరూ కూడా ఈ మనుషుల్ని
క్రోడీకరించి ఆహ్, పౌలును తర్వాత బర్నబాస్‌ని రాళ్ళతో కొట్టి హింసించుతారు. పౌలు భక్తుడు అక్కడ చనిపోయాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇంకా ఆల్‌మోస్ట్ చనిపోయారు అనుకోని వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మరి దేవుని యొక్క చిత్త ప్రకారము పౌలు భక్తుడు అక్కడి నుంచి మళ్ళీ లేయడము, లేచిన తర్వాత ఆహ్, తన యొక్క మిషనరీ యాత్రను తిరిగి ఆయన ఆహ్, ప్ర హ్మ్. ప్రయాణించి మిగిలిన అనేక దెర్బే పట్టణానికి వెళ్ళి, దెర్బే పట్టణంలో కూడా వాక్య పరిచర్య చేసుకుంటూ, అక్కడ చూడండి వీరిద్దరూ అరే! వాళ్ళు కొట్టినారు గదా! అని చెప్పి భయపడి తిరిగి ఆ ఊరికి పోకుండా వేరే రూట్‌లో పోలేదు. ఒకసారి ఇదివరకు మనం చూసాం గదా! వాళ్ళు ఏ రూట్‌లో వచ్చారో ఎగ్జాక్ట్‌గా అదే రూట్‌లో పోయారు మళ్ళీ వెనక్కి. కాబట్టి వారికి ఎక్కడైతే అపోజిషన్ ఎదురయిందో, వారికి ఎవరైతే అక్కడ ఎప్పుడైతే వారు దెబ్బలు తిన్నారో, ఆ దెబ్బలకి వాళ్ళు భయపడలేదు. ఒకవేళ మళ్ళీ పోతే ఇంక చంపేస్తారేమో, మా జీవితం ఇక్కడికి అయిపోతదేమో అని భయపడి, వారు వేరే రూట్ మార్చుకోలేదు. కానీ వారు అదే దారిలో వెళ్ళి, తిరిగి అక్కడ సువార్తను ప్రకటిస్తూ, అనేకులను శిష్యులనుగా చేసుకుంటూ, పౌలు భక్తుడు, బర్నబా వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఆహ్, తిరిగి ఆ పట్టణాలకు వచ్చి అక్కడున్నటువంటి శిష్యులను, వారి యొక్క మనసులను దృఢపరుస్తూ, సంఘములో వారికి పెద్దలను ఏర్పరుస్తూ, డీకెన్స్‌ని ఏర్పరుస్తూ, అట్లా వారు సంఘాలని వారు నాటుకుంటూ, సంఘాలని కట్టుకుంటూ వెళ్ళినట్లుగా మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ తిరిగి వారు పిసిదియాలోని అంతియొకయకు తిరిగి వచ్చి, అక్కడ పెద్దలను ఏర్పరచి, ఆ విధంగా వారు మళ్ళీ అక్కడి నుంచి పెర్గేకు, ఆ పెర్గే నుండి అత్తాలియాకు, అత్తాలియా నుండి చివరికి వారు సిరియాలోని మళ్ళీ అంతియొకయ సంఘానికి, ఆ యొక్క ప్రాంతానికి వారు చేరుకోవడము మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ 15వ అధ్యాయంలో కొన్ని మాటల్ని చూస్తే సున్నతి మీద వాదమొస్తది. అయితే పౌలు భక్తుడు ఆహ్, సున్నతి గురించి యూదయలో ఉన్నటువంటి యూదులకు చాలా స్పష్టంగా చెప్పడము, అట్లనే యెరూషలేములో సమావేశమవ్వడము సంఘమంతటితో. ఇక్కడ మనం ఇంకొకటి గమనిస్తే వీరిద్దరూ కూడా తిరిగి వారు ఆ యొక్క అంతియొకయ సంఘానికి వచ్చి వారి యొక్క పరిచర్య ఏ విధంగా జరిగిందో ఇక్కడ సంఘానికి వారు తిరిగి అప్డేట్ చేస్తారు. దయచేసి ఇక్కడ గమనించండి. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు. మేము ఇది జేసినాం, మేము అది జేసినాము అని ప్రగడల్పాలు అంటే వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకునే రిపోర్ట్ వాళ్ళు అక్కడ ఇవ్వడం లేదు. అట్లా ఇవ్వకుండా దేవుడు జరిగించిన గొప్ప కార్యము, దేవుడు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలలో సంఘాన్ని నిలబెట్టాడు, సంఘాన్ని స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఏ ఇండ్లల్లో సంఘము మొదలయ్యింది అనేటటువంటి దేవునికి మహిమ వచ్చేటటువంటి దేవుని పరిచర్య గురించి ఈ పౌలు భక్తుడు బర్నబాస్ గారు తిరిగి వచ్చి అంత్యొకయ సంఘములోని ఆ యొక్క సంఘానికి అప్డేట్ ఇస్తారు. ఇయాల రేపు మనం చూసుకుంటే రిపోర్ట్ ఇస్తారు. ఎందుకు అంటే ఒకవేళ వీలైతే మానిటరీ అంటే మనీ ఫండ్ రైజింగ్ కోసం రిపోర్ట్ ఇస్తారు. లేదా రెండోది చూస్తే వాళ్ళు చేసిన "అబ్బా! మీరు ఇంత గొప్ప పరిచర్య చేసినారా బ్రదర్, సిస్టర్" అనే మాట అనిపించుకునే దాని కోసం చేస్తారు. కానీ మనము అటువంటి యాటిట్యూడ్స్‌ని మనం కలిగి ఉండకూడదు. దేవుని యొక్క పరిచర్య ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? దేవుని రాజ్యంలోకి దేవుని బిడ్డలు ఏ విధంగా యాడ్ అవుతున్నారో, అది దేవునికి మహిమ వచ్చే విధంగా మనము చెప్తూ ఉండాలి. కాబట్టి ఇటువంటి ఫండ్ రైజింగ్ కానీ, లేదా మన సొంత పొగడ్తల కోసమో, క్రెడిట్ కోసమో ఎప్పుడు కూడా మనము మన పరిచర్య గురించి, లేదా దేవుడు మనతో జరిగించుకునే పరిచర్య గురించి మనము చెప్పుకోకూడదు అని దేవుడిక్కడ మనకు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. అయితే ఈ 4 మిషనరీ జర్నీస్‌ని కవర్ చేస్తూ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిషనరీ గురించి కూడా కొన్ని
మాటల్ని కొన్ని కొన్ని కొంతమంది మిషనరీస్‌ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ దినమైతే అందరికీ తెలిసిన ఆహ్, విలియం కేరీ గారు గురించి నేను కొన్ని మాటల్ని చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఆయన మన భారతదేశానికి వచ్చారు. ఆయన ఒక మిషనరీగా భారతదేశానికి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశంలో 1761 సంవత్సరంలో ఆగస్టు 17న పుట్టాడు. అయితే వృత్తిరీత్యా ఆయన షూ తయారు చేసే ఆయన. అయితే క్రైస్తవ మతస్థులు కాని వారికి క్రైస్తవ చరిత్రను తెలియజెప్పేదానికి ఆయన క్రైస్తవులకు అంటే సువార్తను ప్రచారం చేసేదానికి 1792లో ఆ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ద్వారా ఆయన రావడము, ఆయన ఫస్ట్ బెంగాల్‌కి రావడము 1793లో 32 సంవత్సరాల వయస్సులో ఆయన కలకత్తాకు చేరుకోవడము, అక్కడ ఇంగ్లీష్ మిషనరీగా ప్రముఖ ఆంగ్ల నాటక రచయితగా ఆయన ఆహ్, హ్మ్. హ్మ్. పేరొందడము. 1792 ఆ ప్రదేశంలో నార్త్ నార్తాం ఫస్ట్ అనే ఆ యొక్క సిటీ నుంచి ఈ విలియం కేరీ అనే ఆయన మన ఇండియాకి రావడము. ఆయన వాక్యం వింటూ ఉన్నప్పుడు అక్కడ ఆ సంఘంలో, ఆ చర్చ్‌లో ఆహ్, లేఖనాలు వినబడినటువంటి లేఖనం ఏంటి అంటే చూస్తే యెషయా గ్రంథము 54 అధ్యాయము 2, 3 వచనాల్ని "నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్ళను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును, ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అని దేవుడు ఆ విలియం కేరీ గారికి ఈ యెషయా గ్రంథము 54వ అధ్యాయంలోని కొన్ని మాటల్ని గుర్తు చేస్తూ తన యొక్క కాలింగ్, తన యొక్క దేవుని యొక్క పిలుపును అక్కడ నిర్ధారణ చేసినట్లు దయచేసి గమనించండి. ఇదివరకు మనము పౌలు, బర్నబాస్ గారు సంఘము ఏ విధంగా వారిని పంపించిందో, ఈ విలియం కేరీ గారు గూడా సంఘములో ఆయన ఆహ్, చర్చిలో ఆయన దేవుని మాటలను వినడము, సంఘము ద్వారా ఆయన మన ఇండియా ప్రదేశానికి ఆహ్, ఆయన రావడము, పేద కుటుంబంలో ఆయన చాలా జన్మించాడు. అయితే ఆహ్, ఈ ఆహ్, ఈ యాంగ్లికన్ చర్చిలో స్థిరపడినప్పటికీ ఆయన చెప్పులు కుట్టుకునే ఆ పని చేసుకుంటూ 3 సంవత్సరాల కాలాలు చెప్పులు కుట్టేవాడిగా తర్వాత ఈ ఆహ్, తర్వాత ఆహ్, ఇవన్నీ కూడా ఇండియాలో చాలామంది వారు అనేక హింసకు కూడా గురి కావడము, తర్వాత త్వరలోనే తన యొక్క తల్లిదండ్రుల ప్రభావం నుండి తప్పిపోయి భక్తిహీన జీవన శైలికి మారిపోయి ఇదంతా కూడా విలియం కేరీ గారి యొక్క ఆహ్, జీవనంలో అంటే తన యొక్క యంగ్ లైఫ్‌లో కూడా ఏ విధంగా దేవుడు ఆయనను రక్షించాడు. 18 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనను ఎట్లా రక్షించి ఆయన 37 సంవత్సరాల వయసులో ఇండియాకు పోవడము. ఆ విధంగా ఇక్కడ అనేక మాటల్ని నేను పెట్టాను. విలియం కేరీ గారి గురించి ఇంకా చాలా చాలా ఉన్నాయి. కానీ నేను కొన్ని మాత్రమే మీకు ఈ దినము చెప్తా ఉంటున్నాను. అనారోగ్యము తీవ్రమయ్యే కొద్దీ ఆయన శిష్యులు అతని ఆహ్, యాహ్! ఈ విధంగా విలియం కేరీ గారి గురించి ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి. నేను అవన్నీ చెప్పడం లేదు. మనం మామూలుగా చూస్తా ఉంటాము. అనేక షార్ట్ క్లిప్స్, షార్ట్ వీడియోస్ కూడా. కాబట్టి ఆ విలియం కేరీ గారి గురించిన మిషనరీ యాత్రలో కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్పి, చివరిగా నేను ఒక బిగ్ ఐడియాను మనకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏంటంటే, వాట్ ఈస్ యువర్ కాలింగ్? అండ్ వాట్ ఈస్ యువర్ హార్ట్ బీట్? ఒకవేళ ఈ దినము నన్ను నేను క్వెషన్ చేసుకుంటే ఆహ్, ఇదివరకు నేను చెప్పినట్లు దేవుడు నన్ను బర్నబాను పిలిచిన పిలుపు వలె హెచ్చరిక పుత్రుడుగా, కౌన్సెలింగ్‌గా లేదా ఇతరులను ఆహ్, హెచ్చరించి, ఎంకరేజ్ చేసి ఆహ్, మినిస్ట్రీలోకి తర్వాత కెరియర్‌లో కూడా హెల్ప్ చేసే విధంగా దేవుడు నన్ను వాడుకునే ఆ పిలుపును ద్వారా నన్ను పిలిచాడు అని అలాగా ఒకవేళ నా హార్ట్ బీట్ ఏంటి అని నేను చూస్తే, నా హార్ట్ బీట్
సంఘము. సంఘము అనేది దేవుడు ఎందుకో నాకు 1999 ఆ సంవత్సరంలో నుండి నేను సంఘంలో దేవుడు నన్ను పెంచాడు. ఆ సంఘంలోనే నన్ను దేవుడు పెంచుతూ సంఘము అనే ఆ హార్ట్ బీట్‌ని దేవుడు నాకు ఇవ్వడము, ప్రత్యేకంగా భక్త సింగ్ గారు, జాక్ పూనన్ గారు, ఇలాగా అనేక దైవజనులు వారి యొక్క మెసేజెస్ గాని, వారి బుక్స్ కానీ చదువుతూ ఉన్నప్పుడు సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రత్యేకత, అలాగే ఎత్తబడే సంఘములో ఉండే విధంగా మనం ఎక్కడ ఉన్నప్పటికి కూడా మనము ఆ ప్రాంతానికి మనము మిషనరీస్‌గా వెళుతూ సంఘాలను వీలైతే హోమ్ చర్చెస్‌ని, హౌస్ చర్చెస్‌ని మనము పార్టిసిపేట్ చేస్తూ ఆహ్, దేవుడు ఒకవేళ మనల్ని ఆ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంటే, ఆ హోమ్ చర్చెస్‌ని కూడా మనము దేవుని మాట చొప్పున ఒకవేళ దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉండి, మనకు ఆ యొక్క డిజైర్‌ని కూడా ఉంచితే, ఆ విధంగా మనము యాక్టివ్‌గా ఉండాలి. ఇనాక్టివ్ బిలీవర్‌గా కాకుండా. అదేదో స్వార్థపూరితమైనటువంటి బిలీవర్‌గా మన ఇంటికి, మన సంఘానికి మాత్రమే మనము ఒక నిర్దిష్టమైపోయి ఉండకుండా, మనము స్ప్రెడ్ ఔట్ అవ్వాలి. మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఈ యొక్క మాటల్ని నేను మీకు మరొకసారి ఈ స్లైడ్స్‌ని నేను షేర్ చేస్తాను. దాన్ని బట్టి మనము ఇంకా నెక్స్ట్ మిషనరీ జర్నీలో కూడా ఎక్కువ నేర్చుకుందాము అని చెప్పి ఇక్కడ నేను ముగిస్తా ఉన్నానండి.